లేబర్ సెల్ మరింత బలోపేతం చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ సంగిశెట్టి జగదీష్. మోదీ ప్రభుత్వం 44 కార్మికుల చట్టాలను మార్చి 4 కోడ్లుగా విభజించి కార్మికులకు అన్యాయం చేశారన్నారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు దేశం అభివృద్ధి చెందాలనే ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించారన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక కార్మిక సంఘాలను లేకుండా కార్మికులు వెన్నువిరిచారన్నారు. ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, ఏ సెక్షన్స్ ని టార్గెట్ చేయాలా, ఏ సెక్షన్స్ కి అయితే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలా, వాళ్ళ హక్కులు ఏ విధంగా కాపాడాలా, ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు, వెల్ఫేర్ ఫండ్, వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళకి ఏ విధంగా చేరాలా, వాళ్ళ చట్టాలు ఏ విధంగా చెప్తున్నాయి, వాళ్ళకి ఏ విధంగా లేబర్ డిపార్ట్మెంట్ సక్రమంగా అందిస్తుందా లేదా అనేది ఒక వాచ్ డాగ్స్ లాగా మేము ఉంటూ కార్మికులకు న్యాయం చేయాలనే నిర్ణయం ఈరోజు కార్యవర్గంలో తీసుకోవడం జరిగింది. మోడీ గారి నేతృత్వంలో 44 చట్టాలను మార్చి 4 కోడ్లుగా తీసుకొని వచ్చి హెల్త్ సేఫ్టీ, వర్కర్స్ వెల్ఫేర్ కానివ్వండి, సోషల్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా మార్చడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రీస్ ఉండాలని చెప్పి పంచవర్ష ప్రణాళికలో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొని వచ్చి దేశమే ఒక దేవాలయం అని చెప్పి భారతదేశంలో ఉన్న ప్రజానీకానికి ఉద్యోగాలు ఇస్తూ ఆ రోజు వేసిన పునాదిని తర్వాత ఇందిరాగాంధీ గారు బ్యాంకులను అన్నింటినీ నేషనలైజ్ చేసి పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ ని తీసుకొని వచ్చి అంటే మినిమం వేజ్ యాక్ట్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి కార్మికుల పక్షాన నిలిచిన